ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి రుచికరంగా వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి చూసేద్దామా వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఈ రోజు ఎలాంటి రెసిపీని అడుగుతూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో అండ్ ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో శ్రీలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. ఓకే. బీరపొట్టుతో అంటే జనరల్ గా అందరూ పచ్చళ్ళు చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో పచ్చడి కాకుండా ఇంకా బీరపొట్టుని మనము ఏదైనా రెసిపీలో వాడొచ్చా అని, అంటే కర్రీసో మరి రైస్ ఐటమో మరి ఏమిటో తెలియదు. పచ్చడి కాకుండా రైస్ ఐటమ్ చేసుకుందాం అండి. సో బీరపొట్టు ఒకటే కాకుండా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది కూడా యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి. మరి బీరపొట్టు కొత్తిమీర అన్నం తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరపొట్టు కొత్తిమీర అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరపొట్టు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో బీరపొట్టు మనకు కొంచెం అంటే కొంచెం పచ్చిగా అలా తగులుతూ ఉంటే అంత బాగుండదండి. సో కాబట్టి కొంచెం వేయించుకుందాం. సో ఫస్ట్ అది వేయించి పక్కన పెట్టుకోవాలా? అవునండి. ఓకే. సో వేయించేసి కొంచెం పేస్ట్ లా చేసుకుంటున్నాం. సో అన్నానికి బాగా పట్టేసుకోవాలి కదా. ఓకే ఓకే. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని జీలకర్ర, ఓకే, సో పచ్చిమిరపకాయలు, సో కొత్తిమీర, ఓకే, అలాగే బీరపొట్టు అండి. సో ఇదంతా కూడా మనము ముందు వేయించేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఎస్ అండి. యా, ఇది ఇలా ఉంటే యాక్చువల్గా అన్నంలో కలవదు కూడా కాబట్టి మనకి పేస్ట్లో అయితే బాగుంటుంది. ఓకే ఓకే. అంటే జస్ట్ ఆయిల్లో కొంచెం అలా ఇదైతే సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో కొత్తిమీర కూడా మనం ఇక్కడే దీంట్లో యాడ్ చేసేయటమే. అవునండి. అండ్ రైస్కి సరిపడా కారం కూడా పచ్చిమిర్చి ఘాటు. అవునండి. అంతేనా? సరిపోతుంది. ఓకే. సో స్టవ్ ఆపేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పెరుగులో తేనె, శనగపిండి కలిపి బాడీకి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత స్నానం చేసినట్లయితే చర్మానికి ఉన్న మురికంతా తొలగిపోయి స్కిన్ క్లీన్ అవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? కొంచెం చల్లారిందండి. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే అండి. సో ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో కొద్దిగా పోపు పెట్టేసుకుందాం. సో అది ఎలాగో మనం ముందే కొంచెం వేయించేసాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఆయిల్లో కొద్దిగా పేస్ట్ ఫ్రై అయితే మనకి సరిపోతుందేమో కదా. సరిపోతుంది. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, సో మామూలుగా కూడా బీరపొట్టుకి ఏదైనా కాంబినేషన్ వాడే పచ్చళ్ళు అవి చేస్తూ ఉంటారు కదా రాజు గారు. ఎందుకంటే అది ఒకటి దాని బేస్ అది సరిపోదు అండ్ టేస్ట్ కూడా మనకి అంత తెలియదండి. అవును. సో పోపు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఓకే,
కానీ అలా బీరపొట్టు పాడేయకుండా మనము ఎప్పుడు పచ్చడి కాకుండా ఇలా రైస్ ఐటమ్ కూడా చేసుకుంటే బాగుంటుంది. ఆ ఐడియా బాగుంది యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ అండి. ఎందుకంటే దీనికి కొంచెం చిన్న బరక ఇది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది కదా. సో అది చక్కగా వేగి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందేమో. యాక్చువల్గా ఇది అంటే మనం తినేటప్పుడు మనకి మోస్ట్లీ అది ఆ కొత్తిమీర రైస్ లా అనిపిస్తూ ఉంటుందేమో, కాకపోతే ఈ బీరపొట్టు తగులుతూ ఉంటుంది కొంచెం. ఎంత మనం ఫైన్ గా చేసినా పేస్ట్ కొంచెం ఆ లైట్ వర్క్ అనేది ఉంటుందండి, రఫ్ గా ఉంటుంది కొద్దిగా. ఓకే, సో ఇది కొంచెం దగ్గరకు వస్తున్నప్పుడు కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి. యాక్చువల్గా అది వేగితే మంచి ఆ కొత్తిమీర వేగిన స్మెల్ మనకి తెలిసి మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చేమో కదా. ఎస్ అండి, సో కమ్మదనం అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. సో బీరపొట్టు కూడా అంటే కొంతమంది బాగా ఇప్పుడు కొంచెం ముదిరినవి ఉంటే దాన్ని అలా తీసేస్తూ ఉంటారు కదా, ఎక్కువ కొద్దిగా మందంగా. అవునండి, కానీ అలాంటిది కాకుండా కొంచెం లేత వాటిది వాడుకుంటేనే మనకి బాగుంటుంది. ముదురుది కొంచెం తినేప్పుడు కొంచెం బాగా ఎక్కువ బరక తెలుస్తూ ఉంటుంది, కాబట్టి కొంచెం లేతది ఉన్నప్పుడే మనం చేసుకుంటే బాగుంటుంది. ఎలాగో మనం ఏ బీరకాయైనా కూడా కొంచెం తీస్తాం కాబట్టి అది వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు. పై నుండి కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, సో బీరపొట్టు కొత్తిమీర అన్నం రెడీ. ఓకే అండి, బీరపొట్టు కొత్తిమీర అన్నం రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరపొట్టు కొత్తిమీర అన్నం తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బీరకాయ పొట్టు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరపొట్టు కొత్తిమీర అన్నం రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. స్మెల్ అయితే మనకి చాలా కొత్తిమీర ఇది వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం కొంచెం బీర కూడా తెలుస్తుంది. ఆ పొట్టుది కొద్దిగా బరగ్గా మీరు అన్నట్టు, అండ్ కొంచెం కమ్మగా కూడా ఉంది కదా రాజు గారు. అంటే కొంచెం వేయించాం కదా, ముందుగా మనం వేయించి పేస్ట్ చేసాం, తర్వాత కూడా మళ్ళీ కొంచెం నూనెలో మళ్ళీ వేయించాం. సో ఆ కమ్మదనం అనేది వస్తుంది మనకు. అండ్ పచ్చిమిర్చి కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఆ కారం కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అయినట్టు అనిపిస్తుంది. అవునండి, బాగుంది రాజు గారు. అంటే ఎప్పుడు పచ్చళ్ళే కాకుండా ఇలాగా రైస్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అనే ఐడియా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి బీరపొట్టుతో రైస్ ఐటమ్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మైగ్రేన్తో బాధపడుతున్నట్లయితే వామును కొద్దిగా తీసుకుని ఇట్లా చేతిలో వేసుకుని దానిని నలిపి కర్చీఫ్లో వేసి వాసన చూస్తూ ఉన్నట్లయితే మైగ్రేన్ నుండి విముక్తి కలుగుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో బీరపొట్టు కొత్తిమీర అన్నం తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి.
అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్నాక్స్ చూడబోతున్నామండి. అవేంటంటే జీరా కాజాలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు జీరా కాజాలు. సో ఈ కాజాలు అంటేనే చాలా మనము ఈజీగా చేసుకోవచ్చు. అవునండి, టేస్టీగా ఉంటాయి. సో స్వీట్ లో చేసుకున్నా కూడా హాట్ లో చేసుకున్నా రెండిట్లోనూ బాగుంటాయి కదా. సో ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు ఎక్కువ జీలకర్ర ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది రాజు గారు. అవునండి, సో ఇవి తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చండి. సో వీటిని ఏంటంటే మనం పిల్లలకి స్నాక్ బ్రేక్ లా కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి చాలా బాగుంటాయి. ఓకే, మరి జీరా కాజాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జీరా కాజాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి, సో ఇక్కడ జీరా అనుకున్నాం కదండి. సో జీలకర్రను ముందుగా కొంచెం వేయించి కచ్చా పచ్చాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో కొంచెం జీరా ఫ్లేవరే కాబట్టి కొద్దిగా అది అంటే మనం తీసుకునే పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది కదా. అంతేనండి, సో వేయించి వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది కూడా కొంచెం పెరుగుతుంది. ఓకే అండి. ఓకే, సో ఇది కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఓకే, సో ఇలా సరిపోతుంది. సో దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఓకే, సో పిండి కలుపుకోవడానికి. అవునండి, బౌల్ ఇస్తారా? సో దీంట్లో మైదా పిండి, ఓకే, సరిపడా ఉప్పు, సో కొద్దిగా తినే సోడా, ఓకే, సో మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి, సో అలాగే నెయ్యి, కరిగించిన నెయ్యి అండి. మనకి జీలకర్ర ఒకటి, వాము ఒకటి వేయించినా కూడా మనకి తినేటప్పుడు అది చక్కగా పంట కింద పడితే మనకి ఆ టేస్ట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది కదా. అవునండి, మిగతావైనా కొంచెం తగ్గుతాయేమో కానీ సో ఇవి బాగుంటాయి, ఇవైతే బాగుంటుంది. సో కొంతమంది జస్ట్ కాజాలంటే ప్లెయిన్ గా కొద్దిగా సాల్ట్ వేసేసి అలా చేసేస్తూ ఉంటారు, కానీ లేదన్నా కొంచెం వాము గానీ సో ఇలా జీలకర్ర వేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఒకసారి నెయ్యి వేసిన తర్వాత బాగా పిండి కలిపేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. లేకపోతే మనం ముందుగానే వాటర్ యాడ్ చేసేస్తే ఇలా కలపకుండా సో ఎక్కడ అయితే ఉండిపోతుందో ఆ నెయ్యి తాలూకు అది సో అలా ముద్దలో అక్కడే ఉండిపోతుంది అది. సో మొత్తంగా పిండి మొత్తానికి అది స్ప్రెడ్ అవ్వకుండా. సో ఇప్పుడు అదంతా మనం చపాతీ పిండిలో కలిపేసుకోవటమే కదా. ఓకే రాజు గారు, సో మీరు అది కలిపేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పెసరపిండిని పచ్చిపాలలో కలిపి ఒంటికి నలుగు పెట్టుకుని స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్న వేడంతా తగ్గిపోయి హాయిగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజు గారు పిండి? సో పిండి రెడీ అండి. సో నూనె కూడా ఇటువైపు పెట్టేసి వేడి పెట్టేసుకుందాం. చిన్న ప్లేట్ ఇస్తారా? కొద్దిగా పొడిపిండి వేసుకుని. యాక్చువల్గా ఈ కాజాలు స్వీట్లో చేసుకున్నా మనకి చాలా బాగుంటాయి, హాట్లో చేసుకున్నా కూడా బాగుంటాయి. యాక్చువల్గా ఒకే దీంట్లో మనకి స్వీట్ హాట్ అయిపోయేదంటే ఇదే అనుకుంటా కదా.
అంటే పిండి ఏమి మార్చకుండా? అంటే ఇలా మనం ఫ్లేవర్స్ వేసుకున్నప్పుడు కొంచెం మార్చాల్సి వస్తుంది. లేకపోతే 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. యా. సో కాజాలు యాక్చువల్గా కొంచెం పలుచగా ఒత్తుకుంటే మనకి బాగా ఉబ్బినట్టు అవుతాయి కదా, కరకరలాడుతూ. చాయిస్ అండి, కొంచెం మందంగా వచ్చినా పర్లేదు, స్లో ఫైర్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఓకే, సో వీటిని డైమండ్ షేప్లో కట్ చేస్తాం. సో ఇందులో మనకి ఒక పీస్లోనే ఎక్కువ జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా తెలిసేలా ఉంది కదా. అవునండి. సో ఇలా కావాల్సినవి చేసేసుకుని మనం డీప్ ఫ్రై చేసేసి స్లో ఫైర్లో, సో డబ్బాలో వేసేసి నిల్వ చేసేసుకోవచ్చు. సో కొంచెం లైట్గా కలర్ చేంజ్ కావాలి, లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకు ఆ మంచి క్రంచినెస్ అనేది కూడా వస్తుంది. ఓకే. అండ్ బాగా వేగితే కూడా మనకి ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. సో కొన్ని ఏంటంటే ఎక్కువగా వేగడం వల్ల మాడిపోయి కొంచెం ఆ బర్నింగ్ స్మెల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ వాము జీలకర్రతో సో ఆ ప్రాబ్లం లేదు మనకు. ఎలా ఎంత ఇదైనా కూడా మనకి ఆ టేస్ట్ అనేది సో అలాగే ఉంటుంది, బాగానే ఉంటుంది. సో కొంచెం మనకు కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఓకే రాజు గారు, సో నేను అవి చూస్తూ ఉంటాను, మీరు కార్వింగ్ చేసేస్తారా? ఓకేనండి. సో బ్రింజాల్ తీసుకున్నాను, సో వేల్ చేస్తున్నాను, బ్లూ వేల్. ఓ, హాఫ్ చూపిస్తున్నాను. ఓకే. సో ఇలా హాఫ్ చూపిస్తున్నాం. ఓకే. సో ఇక్కడ చిన్న ఇలా మార్క్ చేసుకొని హెడ్ కిందగా కొంచెం లైట్ కలర్ ఉంటుంది, స్కిన్ పీల్ చేసేస్తున్నాను. ఓకే. ఓకే, సో ఇక్కడ కొంచెం ఇలా నోరు ఓపెన్ చేస్తున్నాను. ఓకే. అలాగే ఐస్ కొరకు ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను. సో ఎలాగో డార్క్ గానే ఉంటుంది కాబట్టి మనకు అందులో సపరేషన్ బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఫిన్స్ పెట్టడానికి స్లెట్ ఇస్తున్నాను. సో ఇక్కడ పైనాపిల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ మిగిలిన పీస్లో తీసుకుంటున్నాం.
ఓకే 2 fins. ఓకే. సో ఇది పైంది. సో ఫెన్స్ కూడా దీంట్లో ఫిక్స్ చేసేసాను. సో అది కొంచెం మనము ట్రిమ్ చేసుకుంటే మనకి ఈజీగా లోపలికి ఇవి తీసేయాలా రాజు గారు? కలర్ సరిపోతుంది. బాగా వేగాయి కదా ఈవెన్ గాని. ఎస్ అండి. అండ్ సౌండ్ కూడా బాగా వస్తుంది గలగల. సౌండ్ వస్తుంది. కానీ ఇలాంటివి ఎన్ని తిన్నా కూడా అట్లా డబ్బా ముందు పెట్టుకొని వెళ్తూనే ఉంటాయి. ఓకే ఓకే. ఇక్కడ చిన్నగా హోల్లా చేసి సో మిరియాలు పెడుతున్నాను. ఓకే. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి, మరి కాజాలు రెడీ. టేస్ట్ చూసే ముందు జీరా కాజాలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. జీరా కాజాలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో జీలకర్ర వేసి వేయించి కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో మైదా, ఉప్పు, వంట సోడా, జీలకర్ర పొడి, నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకొని కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జీరా కాజాలు రెడీ. జీరా కాజాలు తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే. ఎక్కువ జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కదా రాజుగారు. అవునండి, బాగున్నాయి. అది కూడా మనం కొంచెం వేయించి కచ్చపచ్చగా మిక్సీ పట్టాం కదా, సో టేస్ట్ అనేది కొంచెం బాగా పెరిగింది. అండ్ నెయ్యి వేసుకున్నాం కదా, కొద్దిగా కాచింది, బాగా గుల్లగా ఉంది, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. తింటున్న కొద్దీ ఆ జీలకర్ర టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కాజాలు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ మనం రకరకాల ఫ్లేవర్స్ లో చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇలా కొద్దిగా జీలకర్ర ఎక్కువ యాడ్ చేసి చేసుకోవడం అనే ఐడియా కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా: గోధుమ పిండి, పంచదార ఈ రెండింటిని కలిపి పాదాలకి మసాజ్ చేసినట్లయితే పాదాలకి ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి పాదాలు మృదువుగా అవుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించామంటే ఓకే అండి, మరి ఊరించి వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు హేమలత. హేమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రమాదేవి. రమాదేవి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాచారం నుంచి వస్తున్నాను. నాచారం నుంచి. మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? లేదండి. లేదా? అందుకేనా ఇద్దరు ఏం మాకు సంబంధం లేదని అలా ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ పరిచయం అయిందా? ఓకేనా, వెరీ గుడ్. సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దామండి. ఓకేనా? ఓ, దొండకాయ. దొండకాయ వేపుడు నాకు ఎంత ఇష్టం. అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దొండకాయతో మీకు తెలిసింది ఏదైనా కొంచెం టేస్టీగా వంట చేయాలన్నమాట. ఓకేనా? ఎనీథింగ్ మీకు ఫేవరెట్ డిష్ అయ్యి ఉండొచ్చు, టేస్టీగా మీరు చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు బాగా పొగిడిన డిష్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఓకేనా? సో దొండకాయతో చక్కగా ఫాస్ట్గా ఆలోచించండి ఏం చేయొచ్చు టేస్టీగా. దొండ ఆవకాయ. దొండ ఆవకాయ బాగుంటుంది కదా. ఆవకాయల సీజన్ అంటే మనకి సమ్మర్తో స్టార్ట్ అవుతుంది, అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరు దొండ ఆవకాయ చేసేస్తారా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే అండి, మరి దొండ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, ఆవు పిండి 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 6, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆయిల్ వేయాలి. అంటే ఇప్పుడు మనకు ఆవకాయలో సరిపడా నూనె నూనెంతా వేసేయాలి.
అయితే దాంతో ఉంచేయండి. అంత అక్కర్లేదా? అవసరం లేదు. ఓకే, ముందు పోపు వేసి పెట్టేస్తారా? అది చల్లగా అయ్యాక ఆవకాయలో కలిపేయాలి. అందుకని ముందు ఇది రెడీ ముందే వేసి చేస్తున్నారు. ఓకే, వేసుకుందామా? ఎల్లిపాయలు వేయాలి. అలాగే వేసారా? అంతే. అప్పుడు ఇవి అడ్డం పెట్టుకుందాం, ఓకే. ఎగరకుండా ఉంటుంది. అదొకసారి స్టిక్ అందుకోండి. ఎండుమిర్చి వేగాక కరివేపాకు, కొత్తిమీర. ఓకే, ఇది ఎన్నాళ్ళు నిలువ ఉంటుందండి హేమ గారు? ఒక 1 వీక్ అండి. 1 వీక్. అది దొండకాయలో కొంచెం తడి ఉంటుంది కదా మనకి. అది మనం దొండకాయలు కడిగి మొత్తం వాటర్ అంతా లేకుండా తుడిచి అప్పుడు కట్ చేసి చల్లారాక అప్పుడు వేయాలి, ఆరిపోయాక. అదే చల్లారాలంటే దొండకాయలు ఎందుకు చల్లారాలా అని ఆలోచిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఆఫ్ చేసేనా? కరివేపాకు, కొత్తిమీర. ఓకే, అది పెట్టాలి. అది అలా అడ్డం పెట్టాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కలిపేసుకోవచ్చా? ఇప్పుడు దొండకాయలు తీసుకోవాలి. సో ఇవి ఆల్రెడీ చక్కగా తడి లేకుండా తుడిచేసి కట్ చేసి కొంచెం ఆరనివ్వాలి. తడి ఉండద్దు అసలు. సాల్ట్. ఈ దొండకాయ పచ్చడి బాగుంటుంది కదా, ముక్క కరకరలాడుతూ తగులుతూ మంచిగా నానితే ఒక 3 days అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనకి అంటే ఇందులో ముక్క ఊరాల్సింది అట్లాంటిది ఏం లేదు కాబట్టి కలుపుకున్న వెంటనే తిన్నా కూడా బాగానే బాగుంటుంది. కాకపోతే ఏ పచ్చడైనా మనకి ఎంత ఊరితే అంత టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇది కూడా ఒక 1-2 days అయితే ఇంకా టేస్ట్ పెరుగుతుంది అనమాట. కారము, ఆవపొడి ఇవన్నీ కలుపుకొని కొంచెం లైట్ గా ఆయిల్ వేయాలి. అన్ని పచ్చళ్ళు చేస్తూ ఉంటారండి మీరు? చేస్తాం. మామిడికాయ అన్ని కూడా, ఆవకాయలు బాగా పచ్చళ్ళు ఎక్కువ తింటూ ఉంటారా ఇంట్లో? తక్కువే తింటాం కానీ. మరి ఎందుకు చేస్తారు? మామిడికాయ అంతే, అది కూడా ఓన్లీ సీజన్ లో ఒకసారి పెట్టుకుంటే అది ఎలాగో సంవత్సరం పొడుగునా ఉంటుంది కాబట్టి. వేసేద్దామా? మనము కూరల్లో ఉప్పులు కారాలు తగ్గించుకున్నట్టు పచ్చళ్ళలో కూడా తగ్గించుకోవాలి తింటే. కానీ టేస్ట్ ఉండవు కదా. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే పచ్చడి తిన్నట్టు ఉంటుంది, అది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి పచ్చడిలో అది ఉప్పు కారం సరిగ్గా పడకపోతే బాగోదు కదా. ఆయిల్ అంతా వేసేసి ఒకసారి కలిపేయాలి. హేమగారు మీరు ఏమైనా వర్కింగ్ అండి? లేదు, హౌస్ వైఫ్. నైస్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్. ఏం పేరు ఆయన పేరు? రాజశేఖర్. రాజశేఖర్. పిల్లలు? ఒక పాప. ఒక్కతే పాప. ఏం చదువుతుంది? LKG. చిన్న పాప. తన పేరేంటి? నిర్విజ్ఞ. నిర్విజ్ఞ. నైస్. ఇప్పుడు రెడీయా మనకి? రెడీ. బౌల్లోకి తీద్దామా? నిమ్మకాయ వేయాలి. వేయండి. ఓకే, చాలు. రెడీ? ఆవకాయ రెడీ. రెడీ. నైస్, కలర్ఫుల్ గా ఉంది. ఓకే అండి, మరి దొండ ఆవకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. ఒక బౌల్లో దొండకాయ ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమం, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దొండకాయ ఆవకాయ రెడీ. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి టిప్. మనం స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, ఒట్టివేర్ల పొడి వేసుకుని స్నానం చేసినట్లయితే రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఓకే అండి, దొండ ఆవకాయ తయారీ విధానం చూసారు కదా. సో రమ గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు దొండకాయతో? పప్పు చేస్తానండి. దొండకాయ పప్పా? ఓకే. ఓకే అండి, దొండకాయ పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన దొండకాయలు 1/4 కిలో, శనగపప్పు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, చింతపండు గుజ్జు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర
కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే రమాదేవి గారు స్టార్ట్ చేద్దామా? దొండకాయ పప్పు బాగుంటుందండి. బాగుంటుందండి. ఫస్ట్ ఆయిల్ వేస్తామండి. ఓకే సో మనకి ఎలాగో పప్పుకి కొద్దిగానే ఆయిల్ పడుతుంది కదా. అవునండి. ఫస్ట్ ఆనియన్స్ వేయాలండి. తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇది వేయాలి. దొండకాయ ముక్కలు వేయాలి. సో ఇదేంటి ఆల్రెడీ కొద్దిగా ఉడికించారా? కొంచెం లైట్ గా ఉడికించాను. మూత పెట్టేద్దాం. కొద్దిగా పెట్టాలి. ఇంక ఇందులో ఏం పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏం వేయక్కర్లేదా? పచ్చిమిర్చి కొంచెం ఈ దొండకాయ కొద్దిగా వేగిన తర్వాత. సో మనం కావాలంటే ఇదంతా కుక్కర్ లో పెట్టేసుకోవచ్చా అండి? ఇంకా త్వరగా అయిపోతుంది. అప్పుడు అన్ని కలిపి ఉడికించేసుకోవచ్చేమో కదా. పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు టొమాటోలా? టొమాటోలు వేస్తాం. మీరు చేస్తారా దొండకాయ పప్పు? లేదు లేదు. ఓకే ఇంకేమైనా ఉన్నాయా? పసుపు, సాల్ట్. సాల్ట్ వేస్తే కొంచెం టమోటా త్వరగా మగ్గిపోతుంది. అవును. మళ్ళీ తర్వాత మళ్ళీ కలుపుకుంటారా? ఓకే. మూత పెడదామా? సో పప్పు ఆల్రెడీ ఉడికించి పెట్టారా? ఉడికించి పెట్టేసానండి. కందిపప్పులు కొంచెం శనగపప్పు అండి. శనగపప్పు తీసుకున్నారా? శనగపప్పు తీసుకున్నాను. కామన్ గా కందిపప్పు పెసరపప్పు చేస్తారు కదా, నేను శనగపప్పుతో ట్రై చేస్తాను. బాగుందా శనగపప్పుతో? చాలా టేస్టీగా. ఓ నైస్. సో చూద్దామా రమ గారు? ఓకేనా. కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే. నెక్స్ట్ కారమా? కారం. కొంచెం అంటే ఇది మనకి మసాలా పప్పు టైప్ లో ఉంటుంది. మసాలా పప్పు లాగా. ఓకే. ఇంకా పప్పు యాడ్ చేసి సో దీంట్లో కొద్దిగా పసుపు వేసి ఉడికించారా? పసుపు వేసి కొద్దిగా ఉడికించాను. వాటర్ కావాలా? కొద్దిగా చూసుకోండి. చాలా. సో మనం ఎప్పుడు పప్పులో వాటర్ వెజిటబుల్స్ అంటే సొరకాయ, బీరకాయ ఇట్లాంటివి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. సో దాని బదులు చక్కగా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుందేమో. కందిపప్పుతో కూడా ట్రై చేశారా? ఇది చేశానండి. కందిపప్పుతో చేశాను, పెసరపప్పుతో కూడా చేశాను. మూడిట్లోకి దీంతో బాగుంది. టేస్ట్ అనిపించింది నాకు, అందుకని ఇది చేశాను అనమాట. నైస్ నైస్. ఇంకొంచెం వాటర్ కావాలా? సరిపోతుంది. వద్దండి, మళ్ళీ ఇది వేస్తాం కదా. సో చింతపండు రసం. సో దీన్ని ఇటు షిఫ్ట్ చేసుకుందాము. ఓకే. పోపు ఇటు పెట్టేసి మూత పెట్టేనా? కొంచెం దొండకాయలు ఆయిల్ వేస్తున్నానండి. వేయండి. పప్పు కూరలు అవి బాగానే తింటారండి మీ ఇంట్లో? తింటామండి. నైస్. చపాతీలు అవి ఎక్కువ తింటా. బాబుకి బాగా ఇష్టం అనమాట పప్పు. పప్పు బాగా ఇష్టమా? వెరీ గుడ్. ఒక్కడే బాబా మీకు? ఇద్దరండి. వేద్దామా పోపు? వేద్దామండి. పట్టు. దీనికి పర్వాలేదు, ఇది అందరికి బాగా అలవాటు అయిపోయింది కదా మీకు టీవీలో చూసి చూసి. అప్పుడప్పుడు ఏమవుతాయంటే ఆవాలు కూడా ఇలా ఎగురొచ్చి ఇక్కడ పడుతూ ఉంటుంది. చిన్న బొబ్బ కూడా వచ్చింది తెలుసా నాకు మొన్నే. అవును, అందుకే అది ముందు నుంచి పట్టుకుంటున్నాను. ఓకే, ఎండుమిర్చి చేస్తున్నాను. కరివేపాకు.
మీరేమైనా వర్కింగ్ అండి రమ గారు? అవునండి, నేను టీచర్గా జాబ్ చేస్తాను. టీచర్ ఎక్కడ? స్కూలా కాలేజా? స్కూల్ అండి. ఏం సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? నేను సోషల్ చెప్తాను, క్రాఫ్ట్ కూడా చెప్తాను. ఓహో, వెల్లుల్లి రెబ్బలా? అవునండి, వెల్లుల్లి పచ్చ పచ్చగా కొద్దిగా. మీ సోషల్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది అనమాట. స్కూల్లో సోషల్ పీరియడ్ మాకు లంచ్ బ్రేక్ తర్వాత ఉండేది. అవునా? నిద్రపోయేవాళ్ళం. మా సోషల్ టీచర్ అదేదో కథలు చెప్తున్నట్టు చెప్పేవాళ్ళు అనమాట. కొంచెం హిస్టరీ లాంటివి భారీ ఉండేవి, మిగతా కొంచెం బోరింగ్గా ఉండేవి. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. పోపులో వేస్తున్నారా? అందులో కాకుండా దీంట్లో వేస్తే కొద్దిగా ఫ్లేవర్ బాగా వస్తుంది. ఓకే, అందుకని అలా వేస్తాను. కలిపేయండి. ఇంకా అది దీంట్లో వేసేసాను. వేసుకో. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు కట్టేస్తున్నాను ఇంకా. ఆపేసి గార్నిష్కి కొత్తిమీర వేస్తున్నానండి. రెడీ? రెడీ. ఇందులో పెట్టండి. దొండకాయ పప్పు రెడీ అండి. చూసేయండి. ఓకే, మరి దొండకాయ పప్పు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దొండకాయ పప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పప్పు తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలు ఉడికించి ఉంచాలి. శనగపప్పులో పసుపు వేసి ఉడికించి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ఉడికించిన దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, కారం, శనగపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పొడి వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న దొండకాయ పప్పు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ పప్పు రెడీ. ఓకే అండి, మరి చూసారు కదా దొండకాయతో 2 రకాల ఊరించే వంటల్ని. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో ఆవకాయ, ఇంకొకటేమో దొండకాయ పప్పు. ఓకే, సో ముందుగా ఆవకాయ చూసేద్దామండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆవ టేస్ట్ అనేది బాగా తెలుస్తోంది. ఓకే రాజు గారు, పప్పు టేస్ట్ చూద్దాం. బాగుందండి, టేస్టీగా ఉంది. కొద్దిగా చింతపండు గుజ్జు అది వేశారు కదా, సో ఆ దొండకాయ ముక్కకి ఆ టేస్ట్ అంతా యాడ్ అయ్యి, అండ్ శనగపప్పుతో చేసుకున్నాం కదా పప్పు మనము, సో టేస్ట్ బాగుంది, వెరైటీగా. నైస్, బాగున్నాయి రెండు కూడా. సో రాజు గారు విన్నర్ని డిసైడ్ చేస్తారు. ఓకే, ఇద్దరు కూడా బాగానే చేశారండి. అంటే ఇది ఆవకాయ అన్నీ కరెక్ట్గా బాగా సరిపోయాయి. సో ముక్క కూడా కొంచెం, అంటే ఎప్పుడు చేసినా కొంచెం ఆ ముక్క కూడా కొంచెం పట్టేసింది. మధ్యలో కొంచెం వాటరీగా ఉంటుంది కదా, సో అది బాగా పట్టేసింది. సో దాల్ వచ్చేసి కొంచెం మసాలా టొమాటో దాల్ అని చేస్తూ ఉంటారు. సో ఇలా శనగపప్పు ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఓకే, సో అది కూడా బాగుంది. అంటే దొండకాయ కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తూ రెండు కూడా చాలా బాగున్నాయి బేసిక్గా. సో రెండిట్లో కొంచెం బెటర్గా ఆవకాయ నచ్చిందండి కొంచెం. ఓకే ఓకే, సో అయితే హేమ గారు విన్నర్ అనమాట. అవును, కంగ్రాట్స్. సో కంగ్రాచులేషన్స్ హేమ గారు. ఆవకాయ యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. సో రమ గారు, పప్పు కూడా చాలా బాగుందండి, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. సో థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, దొండకాయతో చూసారు కదా వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. బంగాళాదుంపలు త్వరగా ఉడకాలి అంటే
బంగాళాదుంపల్ని ఉడికించడానికి 20 నిమిషాల ముందు ఉప్పు నీటిలో నాననివ్వాలి. ఇలా నానబెట్టిన తర్వాత ఉడికించినట్లయితే బంగాళాదుంపలు త్వరగా ఉడుకుతాయి. ఇవాళ రెసిపీస్ అన్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన బీరపొట్టు కొత్తిమీర అన్నంలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బీరపొట్టు కొత్తిమీర రైస్, ఇట్స్ రియలీ సూపర్బ్ అండి. పనస పొట్టు, బీరపొట్టు ఇలాంటివన్నీ కూడా మనం డెఫినెట్గా ఇలా ట్రై చేసి వాడుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మనం బాగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర ఇట్స్ వెరీ యూస్ఫుల్ వెజిటబుల్. స్ట్రెస్ రిలీవింగ్ కానీ అట్ ద సేమ్ టైం ఆహారంలో ఉన్న యాంటీబయోటిక్ వాల్యూని పెంచడానికి కానీ, చాలా యాంటీ బ్యాక్టీరియల్ పెంచడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఒక ఔషధ గుణం కూడిన ఒక ఆకుకూర. బీరకాయ పొట్టు అన్నది ఎంత మంచిదంటే ఇంకా అందులో కూడా మనకు ఎక్సలెంట్ క్వాలిటీ ఫైబర్ అనేది ఉంటుందండి. జనరల్గా మనం పొట్టు పడేసి బీరకాయని తింటూ ఉంటాం కదా. ఫర్ అ చేంజ్ బీరకాయని కూడా వాడుకుంటే ఈ బీర పొట్టుతో పాటు మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా చాలా కరెక్ట్ మోతాదులో ఉంటుంది. చాలా బాగుంది, అమేజింగ్ ఉంది. నోట్ చేసుకొని ట్రై చేయండి. అదేవిధంగా స్వీట్స్ అండ్ స్నాక్స్లో జీరా కాజాలు చూశారు. ఒకప్పుడు ఇలాంటి స్వీట్సే కూడా మనము బియ్యం పిండి లేకపోతే గోధుమ పిండి అలాంటి వాటిల్లో చేసుకునేవాళ్ళం. ఈ జీలకర్ర ఎక్కువగా ఉపయోగించుకొని ఈ స్వీట్స్ చేసుకుంటే మళ్ళీ మనకు జీలకర్రలో ఉన్న ఆ పోషక విలువలు కూడా వచ్చేస్తాయి. పిల్లలకు కూడా ఇవి చక్కగా అలవాటు చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం. డీప్ ఫ్రైడే, హై క్యాలరీయే, బట్ చేసుకోవాలంటే కూడా డెఫినెట్గా నాట్ మైదా అండి. మైదా ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో అక్కడల్లా కూడా మనం గోధుమ పిండి ఉపయోగించగలం. మీకు ఒక విషయం తెలుసా, గోధుమ పిండిని రీఫైన్ చేస్తేనే పలు రకాల స్టేజెస్లో 2-3 స్టేజెస్ దాన్ని రీఫైన్ చేశాక వచ్చే పిండే మైదా. సో ఈ మైదాని మనం గోధుమ పిండి నుంచి తయారు చేస్తున్నాం కదా, ఆ కలర్ పోగొట్టే క్రమంలో మనం పోషక విలువలను కూడా పోగొట్టేస్తున్నాము. సో ఎక్కడల్లా మైదా వాడుతామో డెఫినెట్గా అక్కడ గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం పిక్కల్స్ ఉన్నాయండి, అంటే ఊరించే వంటలు చూసిన దొండకాయ, ఆవకాయ, ఇవి కూడా ట్రెడిషనల్గా నంజుకోవడానికే వాడుకునేవాళ్ళు. జస్ట్ ఒక 5 grams లేకపోతే 3 grams అలా వాడుకున్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్, సమస్యలు ఏవి కూడా రాలేదు. జనరల్గా వెజిటబుల్స్ అన్నీ కూడా ఆవకాయ చేయలేమండి. మామిడికాయతో చాలా బాగుంటుంది, కానీ దానికి ఒక ఎక్సెప్షన్గా మనం దొండకాయని చెప్పుకోవచ్చు. దొండకాయ, ఆవకాయ కూడా డెఫినెట్గా టేస్టీగా ఉంటుంది. అండ్ దొండకాయ, ఆవపిండి, మీరు ఒక్కసారి మనం ఆవకాయలో వేసే ఆ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా చూడండి. ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, ఇవన్నీ ఏం చేస్తాయండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో మనకి ఎక్కడ హానికరమైనది ఇదంటే ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఎక్కువగా తీసుకోరాదు. అది కూడా అన్రిఫైన్డ్ ఆయిల్తో చేసుకుంటే మళ్ళీ లిమిట్లో క్వాంటిటీ, అంటే ఆ ఊరగాయ పచ్చడి క్వాంటిటీ కూడా లిమిట్లో తీసుకుంటే ప్రాబ్లం లేదు. సో దొండకాయ, ఆవకాయ కూడా ఓకే. నెక్స్ట్ మనం చూసిన దొండకాయ పప్పులో ఉన్న పోషకాలు ఏంటో తెలుసుకుందాం. దొండకాయ, శనగపప్పు, చింతపండు అండ్ టొమాటోస్. సో పప్పుతో వెజిటబుల్ యాడ్ చేస్తే ఇక మరొక వెజిటబుల్ కూడా మనకు అవసరం లేదు. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ మనం చూసిన బీరకాయ పొట్టు, బీరపొట్టు కొత్తిమీర అన్నం చాలా బాగుందండి. అదేవిధంగా జీరా కాజాలు విత్ వీట్ ఫ్లా, అంటే గోధుమ పిండితో ట్రై చేసుకుంటే అది కూడా బాగుంటుంది. దొండకాయ, ఆవకాయ, దొండకాయ పప్పు, ఇవి కూడా బాగున్నాయండి. సో తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించవచ్చండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, బీరపొట్టు కొత్తిమీర అన్నం చాలా బాగుంది. అంటే మనము బీరపొట్టు ఎక్కువ పచ్చళ్ళుగానే చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. కానీ ఇలాగా రైస్ దీంట్లో కూడా చేసుకోవడం అనే ఐడియా బాగుంది. ఓకే. అండ్ అలాగే జీలకర్ర కాజాలు, సో చక్కటి టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ నిలో కూడా ఉంటాయి. సో బాగున్నాయి రాజుగారు రెండు కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు,
మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.